హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. కొత్త చింతపండుని మాత్రమే ఉపయోగించాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చింతపండులో వాటర్ పోసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండుని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి తయారు చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని పోసుకోవాలి. అందులోనే 3 స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. పౌడర్ బెల్లం అయినా సరే, గడ్డ బెల్లం అయినా ఏదైనా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ వేప పువ్వును వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని ఒక చిన్న కప్పుడు వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ పచ్చడి సాంప్రదాయం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ఉగాదికి మీరు కూడా తయారు చేసుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.